గడిచిన 2 వారాల క్రితం మా అమ్మగారిని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఆమెకి షుగర్ ఉండడం వల్ల ఆ కాలుకి షుగర్ పుండులాగా అయింది. తను అంత గమనించుకోలేదు కానీ ఊర్లో ఉండడం వల్ల అక్కడ ఉన్న వైద్యం చేయించుకుంది. అది బాగా ఇంజ్యూర్ అయిపోయింది కాలుకి. సో ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అడ్మిట్ చేయమన్నారు. నాకైతే సరిపడినంత ధనం లేదు. స్టార్టింగ్ ఆయన అడ్మిషన్కి 50,000 అడిగారు. నెక్స్ట్ డే మళ్ళీ 1,00,000 కట్టమన్నారు. తర్వాత 1,00,000 కట్టమన్నారు. సరే దేవుడిని బాగా వేసి ఏదో ఒక రకంగా కట్టాము. దేవుడు మహాకృపను బట్టి దైవజనులు వచ్చారు, ప్రార్థన చేశారు. అప్పుడు 3 రోజులు అయిపోయింది. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అయిన మడం వరకు కూడా మొత్తం లేయర్ మొత్తం కట్ చేశారు. సో ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి నడవడానికి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. డైలీ డ్రెస్సింగ్ నడుస్తుంది. తను ఒకటే కోరుతుంది, ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ వాళ్ళు ప్రేయర్ చేస్తే నాకు తగ్గుతుంది. ఎందుకంటే ఆమె ఒక 2017-18 ఆ టైంలో ఆమె ఐసీలో పెట్టడం జరిగింది. సంఘం అంతా కూడా నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అదే లాస్ట్ డే అనుకున్నాం మేము. దేవుడు అద్భుతకరంగా ఆయుష్ కాలం ఇచ్చి మరి ఇంతవరకు ఆమె కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత దేవుడు గొప్ప కృప ఏంటంటే ఆ హాస్పిటల్ మొత్తం కూడా క్రైస్తవులే. అందరూ డాక్టర్ మొదలుకొని అక్కడ పనిచేసే ఆయన వరకు కూడా క్రైస్తవులే. అది పరిచయం కానీ ఏదైనా డబ్బులు అయితే అయింది కానీ ఒక పక్కన సంతోషం ఏంటంటే దేవుడు నమ్ముకున్న బిడ్డల పక్షాన దేవుడే ఉంటానట్లుగా నర్సులు ఎవరు డ్రెస్సింగ్కి వచ్చిన ఎవరు వచ్చినా వాళ్ళు ప్రేయర్ చేసి వెళ్తాం. సో మనకి డబ్బుల గురించి కాకపోయినా ఒక నమ్మకం ఏంటంటే ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ దేవుడు నమ్ముకున్న వ్యక్తి. సో ఆ ట్రీట్మెంట్ విషయంలో కూడా షుగర్ ఇప్పుడు 500, 300, 450 అలా ఉండేది. మెడికేషన్ పెట్టారు, 150 అలా ఉంటుంది. నార్మల్ స్టేజ్కి వచ్చింది. కాకపోతే షుగర్ వల్ల అయిన గాయం అనేది కొంచెం టైం పడుతుంది అంటున్నారు. డైలీ డ్రెస్సింగ్ అయితే నడుస్తుంది. సంఘాన్ని కోరుకున్న ఏంటంటే ఆ విషయంలో కొంచెం ప్రార్థించండి. అదేవిధంగా నా పట్ల కూడా దేవుడు గడిచిన వారంలో కొద్దిపాటి బలహీనత నాకు కలిగింది. సో వర్క్ విషయంలో కొంచెం ఎక్కువ అవర్స్ కూర్చోవడం వల్ల నాకు బ్యాక్ ఇంకా స్పైనల్ దగ్గర సో సడన్గా పట్టేయడం జరిగింది. ఒక 4-5 డేస్ నేను బెడ్ నుంచి లేకపోతే చాలా ఇబ్బంది పడ్డాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభా నాకు స్వస్థతని ఇస్తే నేను సరే సాక్ష్యం చెప్పుకున్నాను. ప్రభా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా స్వస్థతని ఇచ్చాడు. 2-3 వీక్స్ నుండి ఒక ఇష్యూ విషయంలో బాగా స్ట్రగుల్ అవుతున్నాను. యాప్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఎన్హాన్స్మెంట్ వచ్చింది. సో నేను ఒక్కడనే ఆ టీంలో యాక్చువల్గా 3-4 మెంబర్స్ ఉన్నా కూడా అప్లికేషన్ డెవలప్మెంట్లో నేనే ఆ ఎన్హాన్స్మెంట్ నాకే పడింది. నేను అంత డెవలపర్ అయితే కాదు కానీ ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2 వీక్స్ అయిపోయింది. ఆ ప్రజల పక్కన ఉంది, హెల్త్ మాకు బాగాలేదు, నాకు బాగాలేదు, బాగా తిరుగురే కానీ అన్నింటితో ప్రార్థన చేసుకున్నాను. ఏదైనా సరే ప్రభు నాకు ఒక బ్రేక్ త్రూ వస్తే ఖచ్చితంగా సరే సాక్ష్యం చెప్తాను. ఫ్రైడే ఆఫ్టర్నూన్కి నేను అది క్లోజ్ చేయడం జరిగింది మహాకృపను బట్టి. సో దేవుడు అనేక వర్క్ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక సంబంధ విషయాల్లో కూడా దేవుడు అంతగా కృప చూపించున్నాడు. గత ఆదివారం నేను పల్లాలకు రాలేదు, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు మార్నింగ్ ఈ పెయిన్ బ్యాక్ ఉన్న మజిల్ పట్టేసింది. బల్లాలను పోగొట్టుకున్నాను కదా నేను ఏడుస్తున్నాను. మా ఇంటికి డ్రెస్సింగ్ వచ్చే సిస్టర్ ఎందుకన్నా తెలియదు, ఆ దైవజనుడు బల్లాన్ని ఇచ్చేటప్పుడు ఇంకొక శాంపుల్ బ్యాగ్ ఇస్తారు కదా, బల్ల ఇస్తారు కదా, అది ఎక్స్ట్రా ఇచ్చారంట. నన్ను అడిగింది రావడం చర్చికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళలేదమ్మా, ఇలా పట్టేసింది, ఇలా కూర్చొని ఉన్నాను అనేసరికి నా బల్లాలను పోగొట్టుకున్నాను అనేసరికి ఎందుకు బాధపడతావు, నాకు ఎప్పుడు ఇచ్చే పాస్టర్ గారు నాకు ఒకసారి ఒట్టించారు నీకోసం అనిపించేసరికి నేను ఎంతో కన్నీరు గార్చుకున్నాను. ప్రభా నిజంగా నీ కొరకు చూసే వాళ్ళకి ఇప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. బల్లాడానికి నెల పోగొట్టుకుని బాధపడుతున్నాను. ప్రభువే నేను ఏ విషయంలో ముందు పోకుండా ధైర్యపరచడానికి, నేను చేసుకున్న ప్రార్థనకి నేను నీకు వింటున్నానని జవాబు ఇవ్వడానికి మరి ఆమెకి ఎందుకు అనిపించింది కానీ ఆమె యాక్చువల్గా తీసుకొని అక్కడ ఉండిచ్చినప్పుడు తీసుకొని ఆమె బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు నాకు ఒకటి మేలు చేసుకున్నారు. అదేవిధంగా ఈ నెల వాగ్దానము నూతన క్రియ చేయబోతున్నది, అది మొలుచును అన్నట్లుగా వాగ్దానం ప్రవహించాడని ఆశపడి ఉన్నాను. ఎవరి జీవితంలో అయినా గర్భాల కోసం ఎదుర్చే వాళ్ళ జీవితంలో లేదని దేవుడు కార్యం చేస్తే బాగుంటుంది కదా అని అతను బండి వస్తుంటే సభకు అన్నాడన్నా ఇలా నేను సాక్ష్యం చెప్తాను లేకపోతే నేను ముందే చెప్పేస్తున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ పాజిటివ్ తెలిసింది. దేవుడు ఎంతగానో నిజంగా వాగ్దానం పనులు నెరవేర్చారని సాక్ష్యం కూడా ఇచ్చున్నారు. నిజంగానే దేవుడు ఒక కొత్త కార్యం జరిగించే దేవుడు, నూతనమైన చీకరులను కలిగించే దేవుడు కాబట్టి సో అన్ని విషయాల్లో ప్రతి ఒక్క ప్రార్థన, అదేవిధంగా వ్యక్తిగతం చేసుకున్న ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడు. నా పట్ల అనేకమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకా అనేకమైన కార్యాల పట్ల జరిగించాలని మీరందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా గురించి మా కుటుంబం జ్ఞాపకం చేస్తున్నారు. ప్రోగ్రామ్ అందరికీ